నమస్తే. ఈరోజు పేదరిక నిర్మూలన. భారతదేశంలో ధనవంతులు ఎంత ముఖ్యమో పేదవారు అంతే ముఖ్యం. ధనవంతులు ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నారు. ప్రభుత్వాలు పేదవారికి పథకాలు పెడుతున్నాయి. అయితే ఈ పేదరిక నిర్మూలన కోసం రెండు మాటలు. పేదరికమా, నిన్ను భారతదేశం నుండి తగిలేయాలని ప్రభుత్వాలు ఉచిత పథకాలు పెట్టినా, పేదవారు పిల్లలకు ఉచిత విద్యను అందించినా, పేదవారికి ఆరోగ్య పథకాలు పెట్టినా, పేదవారికి ఉచితంగా డబ్బులు ఇచ్చినా, భారతదేశంలో జనాభా ఎక్కువైనందున కాలాతీతమవుతుంది. భారతదేశంలో జనాభా ఎక్కువైనందున కాలాతీతమవుతుంది. పేదవారికి ఒకరోజు పట్టుదల వస్తుంది. దీనికి మందు ఎవరింటిని వారు బాగు చేసుకోవాలనే కసి వస్తుంది. దీనికి మందు ఎవరింటిని వారు బాగు చేసుకోవాలనే కసి వస్తుంది. వస్తే నువ్వెంత? అందరము కలిసి బ్రిటిష్ వారిని వెంట తగిలాము. పేదరికాన్ని తగిలేయలేమా? క్రూరత్వంగా పరిపాలించిన బ్రిటిష్ వారిని తరిమేశాము అందరము కలిసి. పేదరికాన్ని నిర్మూలించలేమా? పిల్లలను కష్టపడి చదివించండి, కష్ట సుఖాలు చెప్పండి. రోజుకి 100 దాస్తే సంవత్సరానికి 36,000 అవుతుంది. రోజుకి 200 దాస్తే సంవత్సరానికి 72,000 అవుతుంది. రోజుకి 300 దాస్తే సంవత్సరానికి 1,08,000 అవుతుంది. ఇలా 10 సంవత్సరాలు దాచుకుంటూ పోతే ఈనాటి పేదవాడు 10 సంవత్సరాల కల్లా కోటీశ్వరుడు అవుతాడు. ఇలా దాచుకుంటూ పోతే పేదవాడు 10 సంవత్సరాలకు కోటీశ్వరుడు అవుతాడు. ఇంత చిన్న ఫార్ములా పాటించలేమా? పాటించగలము, పిల్లల్ని చదివించగలము, పేదరికాన్ని తరిమేయగలము.